మీ భవాని సొంతింటి కల నెరవేరిపోయింది. ఈరోజు ఏప్రిల్ 26 అండి. చాలా కంగారుగా ఉంది. ఎమోషనల్ అయిపోతున్నాను. నాకైతే తెలీదు ఇది హ్యాపీ టీయర్స్ ఏమో 1.15 CRతో ఒక హౌస్ అయితే చూసామన్నమాట. సో ఇంకా నేను హౌస్ కొనేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఆయన అయితే ఫోన్ చేసి ఇప్పటి నుంచే ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటున్నాము. రేట్లకి చూసి వద్దు మన వల్ల కాదు, ఇన్ని ల్యాక్స్ అప్పు చేసేస్తే ఇద్దరము ఇబ్బంది పడిపోతాము, వద్దు ఉందాము, లేదు అంటే పిల్లలు ఎదిగిన తర్వాత అప్పుడు చూద్దాంలే, నీ రిటైర్మెంట్ అయ్యాక చూద్దామా, ఇలా ఏవేవో ఆలోచన. ఈ అద్దెలు బాగానే ఉంది కదా, ఇదే ఇంట్లో ఉందాము, ఎన్నో ఆలోచనలతో అయితే ఇన్ని ఇయర్స్ గడిపేశామండి. హస్బెండ్ సడన్గా వెళ్ళి హౌస్ ఓకే చేసేస్తున్నాను, నేను చెక్ ఇచ్చేసి వస్తున్నాను అని చెప్తే ఇది హ్యాపీనెస్సే. కానీ ఏమో నాకు తెలియట్లేదు ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోయింది. చెక్ ఇచ్చి వచ్చేస్తున్నాను అంటే అమ్మో నాకు ఎంత కంగారుగా ఉంది. అదే పనిగా కొనే వాళ్ళకి ఏమీ ఉండదేమో. ఇది కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి మా అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేకపోయాను. కంగారు, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, మాట పైకి రావట్లేదు.